ఐరోపా దేశం హంగేరీ దేశ జనాభాను పెంచుకునేందుకు వినూత్న ఆలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు జీవితాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని స్వయంగా దేశ ప్రధాని ప్రకటించారు. ఐరోపాలో జననాలు చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో ఈ సమస్యకు వలసలు పరిష్కారంగా మారుతున్నాయి. జనాభాను పెంచుకునేందుకు వలసదారులను ఆహ్వానించాల్సి వస్తోంది. అందుకే విభిన్న ఆలోచనలతో ముందుకొచ్చామని హంగేరీ ప్రధాని విక్టోర్ అర్బన్ వెల్లడించారు. కనీసం 4 లేదా అంతకంటే ఎక్కువ మందిని కనే మహిళలకు తమ జీవితకాలం వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు కల్పిస్తామని ప్రకటించారు. దీంతో పాటు పెద్ద కుటుంబాలు పెద్ద పెద్ద కార్లు కొనుగోలు చేసేందుకు వీలుగా సబ్సిడీని కూడా ఇవ్వనున్నట్లు హంగేరీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాక పిల్లల పెంపకం కోసం దేశవ్యాప్తంగా 21,000 క్రెచ్లను ప్రారంభించినట్లు తెలిపింది. ఇలాంటి మినహాయింపులతో పెళ్లిళ్లు, కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించినట్లవుతుందని అక్కడి సర్కారు అభిప్రాయపడుతోంది. అయితే హంగేరీ ప్రభుత్వం గతంలోనూ ఇలాంటి బంపర్ ఆఫర్లు చాలానే ప్రకటించింది. పెళ్లిళ్లు, జననాల రేటును పెంచేందుకు 2019లో ఓ స్కీమ్ను తీసుకొచ్చింది. దాని ప్రకారం 41 ఏళ్లు రాకముందే పెళ్లి చేసుకునే అమ్మాయిలకు హంగేరీ కరెన్సీలో 10 మిలియన్ ఫోరిన్స్ వరకు సబ్సిడీ రుణాలు కల్పిస్తామని తెలిపింది. పెళ్లైన తర్వాత ఆ మహిళ 2 పిల్లలకు జన్మనిస్తే రుణంలో 3వ వంతును మాఫీ చేస్తామని ప్రకటించింది. ఒకవేళ 3 అంతకంటే ఎక్కువ సంతానం కలిగితే మొత్తం రుణాన్ని మాఫీ చేస్తామని ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం హంగేరీ జనాభా 96.4 లక్షలుగా ఉంది. ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్లతో అక్కడి యువత పెళ్లిళ్లపై అనాసక్తి చూపడంతో భవిష్యత్తు తరం తగ్గిపోతోంది. దీంతో ఆ దేశం వలసలపై ఆధారపడాల్సి వస్తోంది. అందుకే దేశ జనాభా పెంచుకునేందుకు వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది.